సార్ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సార్ సత్యమూర్తి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండోసారి జరుగుతున్నటువంటి వినాయక చవితి. ఇంకొక శుభ పరిణామం ఏంటి అంటే గణేష్ పండగ కావచ్చు, దుర్గా మాత పండగ అంటే దసరాకి కూడా మండపాలకి కరెంటు ఫ్రీ అని చెప్పి లోకేష్ గారు చెప్పడం నిజంగా హర్షించదగ్గ విషయం. అలాగే చాలా భక్తుల నుంచి కూడా సదాభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది. ఇలాంటి శుభతరుణంలో కూడా అంత శుభమే జరగాలని కోరుకుందాం. ముందుగా అభివృద్ధి గురించి మాట్లాడుకున్నట్టయితే మరి ప్రజలు ఆకాంక్షిస్తున్నటువంటి అభివృద్ధి ఎప్పటికీ ఆ కళ సాకారం అయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి మీ మాటల్లో. ముందుగా మీకు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారికి, లియో ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మనం ఎప్పుడైనా సరే ఒక కీలకమైన సిచ్యుయేషన్లో ఉన్నప్పుడే మనకి దేవుడు గుర్తొస్తాడు. మామూలు సాధారణ పరిస్థితుల్లో మనకి దేవుడు గుర్తుకురాడు. మనమే దేవుడి కన్నా గొప్పవాళ్ళం అని అనుకుంటూ ఉంటాం. ఏదన్నా ఒక చిన్న హర్డీలు వస్తే అప్పుడు దేవుడా కాపాడు అని వెళ్తాం. అది మానవ నైజం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అన్నీ ఉన్నాయి. అంటే అభివృద్ధి ఉన్నది, సంక్షేమం ఉన్నది, అన్నీ ఉన్నాయి. మొత్తం మామూలుగా అప్పటి వరకు ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయిపోయింది అని నివేదికలు ఇచ్చిన అన్ని వ్యవస్థలు, సంస్థలు కూడా ఇంత స్వల్పకాలంలోనే ఇది రీజనరేట్ అయింది అని రిపోర్ట్లు ఇస్తూ ఉన్నాయి. మొత్తం అసలు ఉద్యోగ కల్పనలో అట్టడుగు స్థానంలోకి పడిపోయిన ఆంధ్రప్రదేశ్, ఆ చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటే నిరుద్యోగులు ఎక్కువ ఉండక ఏమవుతారండి అని అడిగే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నుంచి ఈ రోజున స్కిల్ డెవలప్మెంట్ అనేది పెట్టి ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రతి ఉద్యోగము మనకే దక్కాలి, మన వాళ్ళకే దక్కాలి, మన పిల్లలే ఆ ఫ్రూట్ని ఎంజాయ్ చేయాలి అని ఆలోచిస్తున్న పాలకులు ఉన్న సందర్భం ఇది. అంటే మనం ఎటు నుంచి ఎటు చూసినా కానీ ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావటం, ఉద్యోగాల కల్పన, వీటన్నిటితో పాటు సంక్షేమం పరుగులు పెడుతుండటం. ఒకటి కాదు, రెండు కాదు, సంక్షేమం పరుగులు పెడుతూనే ఉంది. తల్లికి వందనం ప్రోగ్రాం నుంచి, అన్నదాత సుఖీభవ నుంచి, ఫ్రీ బస్సు పథకం వరకు, అంతకుముందు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం దగ్గర నుంచి అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలని పక్కడబందీగా సిస్టమేటిక్గా ఎటువంటి అడ్డంకులు ఎవడు కల్పించినా కానీ వాటిని తొక్కుకుంటూ వెళ్ళే విధంగా, అంటే తొక్కుకుంటూ వెళ్ళటం అంటే జగన్మోహన్ రెడ్డి తొక్కుకుంటూ వెళ్ళటం కాదు, అడ్డంకులని అధిగమించుకుంటూ వెళ్ళటం. జగన్మోహన్ రెడ్డి తొక్కుకుంటూ అంటే తెలుసు కదా, రప్ప అని. అటువంటి ఒక విధ్వంసకర నాయకుడు అవతల ప్రత్యర్థిగా ఉన్న ఈ సమయంలో కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి గుర్తు, విధ్వంసానికి ప్రతీక. అటువంటి విధ్వంసకర బుద్ధి ఉన్న నాయకుడు అవతల వైపు ఉన్నా సరే ఇంత అభివృద్ధి సాధించటం అంటే ఇది నిజంగా ఆ వినాయకుడి కృపా కటాక్షాలు లేకపోతే ఇట్లా జరగదు. ఇప్పుడు మనం పోలవరం ప్రాజెక్టు విషయం తీసుకున్నా. పోలవరం ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో 1.76% పనులు పూర్తి చేశాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు 74.5% పనులు పూర్తి చేసి అప్పగిస్తే ఆ మిగిలిన పనులు చేయటం చేతకాక ఆ ప్రాజెక్టుని అట్లాగే కూర్చోబెట్టి పర్సెంటా అని ఎగతాళిగా మాట్లాడే అనిల్ కుమార్ యాదవ్ లాంటి ఒక కుసంస్కారిని నీటిపారుదల మంత్రిగా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అతన్ని తీసేసిన తర్వాత ఎవడన్నా మంచోడికి ఇస్తాడనుకుంటే అరగంట మాట్లాడుకునే అంబటి రాంబాబుని తీసుకొచ్చి నీటిపారుదల శాఖ మంత్రిగా పెట్టుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పోలవరం అంతకుమించి ముందరికి కదల్లా. ఈ రోజున డాక్టర్ నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ మంత్రిగా ఉండి
ఆడ కూర్చొని కుర్చీ వేసుకొని పనులు చేయిస్తూ ఉన్నాడు. వర్షాకాలం సీజన్లో మొత్తం పనులు ఆగిపోతాయి. దేశంలో మీరు ఎక్కడన్నా చూడండి, ఈ సీజన్లో నీటిపారుదల ప్రాజెక్టులు ఎక్కడా జరగవు. మీరు ఏ ప్రాజెక్ట్ అన్నా తీసుకోండి, దేశం మొత్తం తిరగండి. అటువంటి వర్షాకాలంలో కూడా పోలవరం ప్రాజెక్టు పనులు ఆగకుండా కంటిన్యూ చేస్తున్నారు. ఇట్ ఈస్ అ మిరకిల్. ఈ మిరకిల్ ఆ గణనాయకుడు ప్రసాదించిన వరం. అమరావతి పనులు మునిగిపోయింది. ఏడుపు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అమరావతి మునిగిపోయింది, ఏడుపు తప్ప ఏమీ లేదు. అక్కడికి వెళ్ళి మీరు చూడండి, ఒక 30,000 మంది కార్మికులు డైలీ వర్కర్లు అక్కడ పనిచేస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఏ రోజు సెలవు దొరకట్లా. అంటే వర్షం పడి మునిగిపోతే ప్రాజెక్టు కన్స్ట్రక్షన్, ఈ అమరావతి పనులు కన్స్ట్రక్షన్ పనులు అయిపోవాలి కదా. చూసిరా పోండి ఒకసారి వెళ్ళి. నడుస్తూనే ఉన్నాయి, పనులు నడుస్తూనే ఉన్నాయి. కానీ సోషల్ మీడియాలో ఈ ఏడుపులు పెడబొబ్బలు, మునిగిపోయింది. ఇటువంటి కుసంస్కారులకి, ఇటువంటి దుర్మార్గులకి, ఇటువంటి విధ్వంసకర శక్తులకి వాళ్ళకి మరి బుద్ధి ప్రసాదించటం ఆ వినాయకుడి వల్లైనా అవుతుందా కాదా అనేది నాకైతే డౌటే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.